వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరిజోనాలోనూ ట్రంప్దే విజయం. 7 స్వింగ్ స్టేట్స్ స్వీప్ చేసిన ట్రంప్. దేశ రాజకీయాల్లో తెలంగాణ కులగణన సర్వే ప్రకంపనలు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న కేసీఆర్. సోషల్ మీడియా పోస్టులపై పొలిటికల్ వార్. సీఎం చంద్రబాబు వార్నింగ్. ఆర్జీవీ మేనకోడలిని పెళ్లి చేసుకోనున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్. విషెస్ తెలిపిన పలువురు ప్రముఖులు. అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక. థ్యాంక్స్ డియర్ అని రిప్లై ఇచ్చిన ఐకాన్ స్టార్. వరుసగా 5వ వారం ఫారెక్స్ రిజర్వ్ నిర్మల పతనం. $682 బిలియన్ పరిమితం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడయ్యాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అద్భుత విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో డొనాల్డ్ ట్రంప్నకు 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్కు 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా బ్లూ వాల్ అని పిలువబడే రాష్ట్రాల్లో ట్రంప్ హవా కొనసాగింది. సాంప్రదాయకంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాలకు బ్లూ వాల్ రాష్ట్రాలు అంటారు. ఇందులో 18 రాష్ట్రాలు ఉంటాయి. మరోవైపు ట్రంప్ స్వింగ్ రాష్ట్రాల్లోనూ సత్తా చాటాడు. అరిజోనా, జార్జియా, మిచిగన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, నెవాడా, విస్కాన్సిన్ వంటి 7 స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ వశమయ్యాయి. 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ గెలిచిన తరువాత రిపబ్లికన్ అభ్యర్థి నెవడాను గెలుచుకోవటం ఇదే తొలిసారి. 2016లో అరిజోనాలో ట్రంప్ విజయం సాధించాడు. ఆ తరువాత తాజాగా మరొకసారి అరిజోనాను ట్రంప్ కైవసం చేసుకున్నాడు. తద్వారా 2016లో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్కు 304 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020 ఎన్నికల్లో అరిజోనాను జో బైడెన్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్నకు భారీ ఊరట లభించింది. 2020లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించి ఆయనపై ఉన్న కేసుల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. ఈ కేసుల్లో పెండింగ్ డెడ్ లైన్స్ ను పక్కన పెట్టాలని స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ను కోరగా, అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు. నిబంధనల ప్రకారం సిట్టింగ్ అధ్యక్షుడు క్రిమినల్ విచారణను ఎదుర్కోకుండా రక్షణ ఉంటుంది. తెలంగాణ కులగణన సర్వే దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపుతుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్కు దారితీస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంటలు రేపుతుంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే ఓబీసీలను చీల్చే కుట్ర జరుగుతుందని మోదీ ఆరోపించడం పొలిటికల్ గా హీట్ పెంచుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే కొనసాగుతుంది. ఈ కులగణన సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారు. కులగణనను కేంద్ర దేశమంతా అమలు చేయాలని
అనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలు, ఓబీసీలకు కులగణనతోనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కులగణనను మోదీ అడ్డుకోలేరని, పార్లమెంట్ తప్పకుండా ఆమోదిస్తుందన్నారు రాహుల్ గాంధీ. అంతకు ముందు తెలంగాణ కులగణన సర్వేపై రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. టీవీ9 వీడియోను షేర్ చేసిన రాహుల్, ప్రధాని మోదీజీ తెలంగాణలో కులగణన మొదలైందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో సమగ్ర కులగణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరగబోయే కులగణను మీరే ఆపలేరన్నారు. ఈ పార్లమెంట్లోని కులగణన బిల్లును ఆమోదించి రిజర్వేషన్లపై 50% గోడను బద్దలు కొడతామని ట్వీట్లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇక కులగణన విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్ కు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, ఈ దేశానికి 10 ఏళ్లుగా ఒక ఓబీసీ ప్రధాని సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఒక ఓబీసీ ప్రధానిగా ఉండడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని మోదీ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఓబీసీ సమైక్యతను కాంగ్రెస్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని, ఓబీసీలను చిన్న చిన్న కులాలుగా విభజించాలని కుట్ర చేస్తుందని మండిపడ్డారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని, కులాల పేరుతో రాజకీయాలు చేస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు. पूरे देश ने कांग्रेस की हरकतों के कारण उसे पूरी तरह से खारिज कर दिया है। कांग्रेस अब ऑल इंडिया कांग्रेस नहीं बची। कांग्रेस अब परजीवी कांग्रेस बन चुकी है। ये कांग्रेस पार्टी अब केवल बैसाखियों पर ही जिंदा है। महाराष्ट्र हो, उत्तर प्रदेश हो, बिहार हो, झारखंड हो, ज्यादातर राज्यों में कांग्रेस दूसरी पार्टियों के सहारे ही चुनाव लड़ने की हालत में है। वो अपने पैरों पर खड़ी नहीं रह सकती। इसलिए साथियों, कांग्रेस ने राजनीति में खुद को बचाने के लिए अपना सबसे बड़ा हथियार चला है। ये हथियार है एससी, एसटी, ओबीसी समाज की एकता तोड़ो, एकता तोड़ो और राज छीनो। कांग्रेस के लोग जनजातीय समूह, शेड्यूल ट्राइब, हमारे आदिवासी, एसटी को बांटना चाहते हैं। कांग्रेस के लोग हमारे दलित भाई बहन एससी को बांटना चाहते हैं। कांग्रेस के लोग ओबीसी को बांटना चाहते हैं। साथियों, कांग्रेस के रहते ओबीसी कभी इतना एक కాంగ్రెస్ సర్కారును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికి కానీ రౌడీ పంచాయతీ చేయడానికి కాదంటూ ఘాటుగా స్పందించారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదన్నారు. ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా అంటూ మర్చుకుపడ్డారు. కేసీఆర్ అరెస్టులకు భయపడేది లేదన్న కేసీఆర్ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రౌడీ పంచాయతీలు చేయటం మాకు కూడా తెలుసు, మాకు కూడా తిట్టడం వచ్చు, తిట్టడం మొదలు పెడితే రేపటి దాకా తిడుతూనే ఉంటాం అని రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు కేసీఆర్. ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చేయాలని హితవు పలికారు ఆయన. కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 నెలల తరువాత కేసీఆర్ మీడియా ముందుకు రావటం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల తరువాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ కేసీఆర్ ఎక్కడ స్పందించలేదు. ఇవాళ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది చేరికల సందర్భంగా రేవంత్ సర్కార్పై ఘాటుగా విమర్శలు చేశారు కేసీఆర్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను కేసీఆర్ వ్యక్తం చేశారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేసీఆర్ పూర్తిగా తప్పుపట్టారు. జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు, ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి 100% మన గవర్నమెంట్ అవుతుంది. అనుమానంగా మనకు అవసరం లేదు. దానిలో మనం కథ చెప్తాం, యుద్ధం చెప్తాం, ఒకటే చెప్తాం.
అది ఉండదు మనం. ఈ లంక పని మనం చేయాలి. ప్రజలకు మంచి పని ప్రజలకు కాపాడాలి ప్రభుత్వం అంటే లోపల గౌడు పని చేయాలి లేదా మన పార్టీ మనం తక్కువ మంది ఇక్కడ మనం తిరిగిన పాటు భూమి సరిపోవాలి. అది లెక్క కాదు కదా ఏం పని లెక్క లెక్క వాళ్ళు ఏం చేస్తారు నిర్మాణం చేయాలి నిలబెట్టాలి సమాజాన్ని ఉత్తరేయాలి ముందు తీసుకుపోవాలి 10 మందిని పైకి తేవాలి 10 మందికి లాభం చేయాలి కానీ ఈ కూర కొడతా పిచ్చి మాటలని చందాలమైనటువంటి మాట్లాడతారు నాకు అర్థం కదా పద్ధతే గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మీరందరూ వింటున్నారు కదా అదే లెక్క నాకు అర్థం కాదు దానికి గవర్నమెంట్ కదా కాబట్టి చిత్రాంగం చిత్తాలు మనకు రావాలి ఇవాళ మొదలుపెట్టి రేపు ఇవ్వాలి కాదు కదా గొప్ప బాధ్యత ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ బరువు ఎట్లా తీసుకోవాలి అంతే బరువుతో మన ప్రజలకు సేవలు మురికి పోస్టులను పెడితే ఊరుకునేదే లేదంటూ పోలీసులు కొరడా జులిపిస్తుంటే రాజకీయ కక్షతో కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ వైసీపీ గగ్గోలు పెడుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఇలా ప్రభుత్వ పెద్దలందరినీ టార్గెట్ చేస్తూ జరిగే ట్రోలింగ్కి చెక్ పెట్టాలన్నది సర్కారీ లక్ష్యం. అందుకే రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారిని వెంటాడుతుంది ఏపీ కాకీ శాఖ. సోషల్ మీడియాలో మురికి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు, చర్యలు తప్పవు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే 1700కు పైగా సోషల్ మీడియా అకౌంట్స్ ను వివాదాస్పదమైనవిగా గుర్తించిన పోలీసులు 100 మందికి పైగా ఖాతాదారులని అదుపులోకి తీసుకున్నారు. కేవలం నోటీసులుచ్చి వదిలేస్తారని భ్రమపడొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు మాజీ సీఎం జగన్ పై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ విశాఖలో నిరసనకు దిగారు వైసీపీ నేతలు. కేవలం టీడీపీ, జనసేన నేతలపై పెట్టిన పోస్టులే చూడడం తగదని, జగన్ పై సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం సంగతేంటని రివర్స్ గేర్ వేస్తుంది వైసీపీ. వైసీపీ నేతలపై జరిగిన ట్రోలింగ్ చూసారా అంటూ ఆధారాలతో సహా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, తీవ్రవాదుల్లా హింసిస్తున్నారని ఆరోపించారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఏకంగా డీజీపీ నుంచే వార్నింగ్ వచ్చేసింది కనుక యాక్షన్ కూడా అదే రేంజ్లో మొదలైంది. రాష్ట్ర స్థాయి ప్రముఖ నేతల పర్సనల్ అసిస్టెంట్లకు సైతం నోటీసులు వెళ్లాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని హోంమంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హైకోర్టులో వరుస కేసులు రిజిస్టర్ కావడంతో ముఖ్యమంత్రి సైతం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని రివ్యూ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 11 సీట్లు కాదు, ఒక్క సీటు గెలవడానికి అర్హత లేని వ్యక్తులు. ఇంకొక మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. గట్టిగా కూడా చెప్తున్నా, మీరు ఇంకా రోషాలు రావడం ఈ రాష్ట్రంలో. వేరేది ఇక్కడైతే ఓట్లు కాదు, ఇంట్లో నుంచి బయట రావడానికి కూడా అర్హత లేదు. ఇన్ని చేసి ఇప్పుడు సోషల్ మీడియా, ఈ విషయం కూడా నేను చెప్పాలా మీ అందరికీ. ఏంటి అనర్థాలు? ఒకప్పుడు మనందరికీ ప్రింట్ మీడియా ఉండేది. తెల్లవారితే నిద్రలేస్తే పేపరే చూసేవాళ్ళం. నేను 78 అయితే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చలన్నీ దూరదర్శన్ ద్వారా వినేవడం. సాయంత్రం 15 నిమిషాలు పేపర్లు కూడా వచ్చేటివి కాదు చాలా ఊర్లకి. అక్కడి నుంచి మళ్ళీ 90 వచ్చే కొందికి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్తో. అప్పుడు కూడా నేనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఇంటర్నెట్ కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ రోజు సెల్ ఫోన్ గురించి మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తిని నేనే. ఇంకెవరూ మాట్లాడిన తర్వాత అందరూ మాట్లాడారు. ఈరోజు సెల్ ఫోన్లు అన్నీ వచ్చాయి, టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. దానివల్ల ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడంతా టీవీల వరకే పరిమితం అయింది. నాకు తిరుపతిలో నా యాక్సిడెంట్ అయినప్పుడు కొండపైకి పోయేటప్పుడు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి ఇన్ని టీవీలు లేవు. ఒకే టీవీ, జెమిని టీవీ, దూరదర్శన్ ఉండేటివి. ఆ జెమిని వచ్చి అప్పట్లో రికార్డ్ చేశారు. అలాంటిది ఈరోజు చూస్తే మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. దీనికి సోషల్ మీడియాకు అడ్డు ఏమాత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే
సోమవారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఆ తరువాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ వెంటనే సభను స్పీకర్ వాయిదా వేస్తారు. ఈ సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమై 11 రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. In view of the inordinate delay in clearance of the bills due to strained financial position of the state, many vendors and contractors have approached High Court of Andhra Pradesh for relief and filed cases against the government. About 25,000 cases have been filed for bill payments, which is unprecedented. The sheer number of contempt cases with personal appearances and arrest warrants against officials in several cases resulted in systematic humiliation and victimization of bureaucracy. This led to complete demoralization of administrative machinery. The capital expenditure reduced by 60% in 2019-24 compared to 2014-19. Departments such as water resources and transport, roads and buildings, which undertake substantial capital works, were left critically short of funds to carry out any works. The capital expenditure on water resources has reduced by 56%, and that on roads and buildings by an alarming 85% during this period. The compound annual growth rate of states' own tax revenue slipped from 12.8% to 8.1% during this period. On the other hand, the revenue expenditure increased from 7.8% to 10.5%, whereas the capital expenditure growth declined steeply from 26%. ఈ నెల 15వ తేదీన జరిగే కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీస్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అన్నారు. అధిక సంఖ్యలో వచ్చే వాహనాలకు ట్రాఫిక్ను మళ్లించి వెళ్లి వచ్చే దారులకు సపరేట్ ట్రాఫిక్ నియంత్రణ చేసి ప్రత్యేక పార్కింగ్ స్థలంను ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా పాండురంగ స్వామి ఉత్సవాలకు భక్తులకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇది మన రాష్ట్రాన్ని చాలా ఎక్కువ భక్తులు సాధారణంగా అన్ని కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు ఇప్పుడు అన్ని శాఖలకు సంబంధించి పోలీస్ స్టేషన్ నుంచి ఇదన్నీ కూడా పబ్లిక్ తెలియజేసేది వచ్చే రోడ్డు వెళ్ళే రోడ్డు మిక్స్ కాకుండా ప్లాన్ చేస్తున్నాం. ప్రజలందరూ అలాగే అదే సందర్భంగా పాండురంగ స్వామి వాటికి కూడా మేము ప్రాపర్గా ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఐ కార్పొరేటర్ బి సత్యబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం వివిధ పేర్లతో 672 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడం సమంజసం కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలలో అన్ని విధాలుగా మోసం చేశారన్నారు. విద్యుత్ భారాలు వేయడం, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు తదితర వాటిని అమలు చేస్తున్నారన్నారు. ప్రతిసారి మోడీ ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సత్యబాబు ఆరోపించారు. ఈ నెల 14వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నా జయప్రదం చేయాలని పాత బస్తీ నెహ్రూ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం మూడోసారి అధికారంకి వచ్చింది. ఏ ఒక్క రేటు కూడా తగ్గకపోగా ఉన్న రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రధానంగా ఈ పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలని మోడీ ప్రభుత్వం విపరీతంగా పెంచేస్తుంది. ప్రపంచంలో డీజిల్ 40 రూపాయలకి, పెట్రోల్ 60 రూపాయలకి దొరుకుతుంటే మన దేశంలో డీజిల్ 101 రూపాయి, పెట్రోల్ 110 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం 26 లక్షల కోట్ల రూపాయలు దేశ ప్రజల దగ్గర పిండి వసూలు చేసింది. ఇవి దీపావళి కానుకగా ఆదానికి 12,300 కోట్లు రుణమాఫీ చేసింది మోడీ ప్రభుత్వం.
ఈ 10 ఏళ్ల కాలంలో ఈ కార్పొరేటు అపర కుబేర్లకి 5 లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేసినటువంటి మోడీ ప్రభుత్వం భారాలన్నీ సామాన్యుల మీద వేస్తున్నారు, దేశ ప్రజల్ని నడ్డివిరుస్తున్నారు. ఈ ధరల్ని అదుపు చేయలేని మోడీ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే మతాలతో విద్వేషాలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకాలకు పెట్టేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారు. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారు. అలాగే పోలవరం నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి మోసం చేశారు. బీహార్ రాష్ట్రానికి 56,000 కోట్లు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఇస్తున్నాయి. ఈ అప్పులు కాదు కావాల్సింది, చట్ట ప్రకారం రావాల్సినటువంటి గ్రాంట్లు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా నేను మోసం చేయను, కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు కార్యక్రమం మన దాంట్లో ఉండదు, తగ్గించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం, తప్పుడు ఒప్పందాలని రద్దు చేస్తామని చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్ పాపం చేశాడు కాబట్టి ప్రజలు మీకు పట్టం కట్టారు. మరి ఆయన చేసిన పాపాలని ప్రజల మీద మీరు భారాలేసి కక్ష తీర్చుకునే కార్యక్రమం సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి భారాలేసి బాధేస్తే మీరు కూడా భారాలేసి వీరబాధుడు బాధే కార్యక్రమం ఆపాలి. విద్యుత్తు సర్దుబాటు ఛార్జీలనే ఈ దోపిడీ అనేది తక్షణం ఆపాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 14వ తారీఖున తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి వచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. నక్సలైట్లు భావజాలం ఉన్న వాళ్లకు విద్యా కమిషన్లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నారని మండిపడ్డారు. ఆనాడు నక్సలైట్లు కాంగ్రెస్ నాయకులను కూడా దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కరీంనగర్లోని మమతా థియేటర్లో బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్, జితేందర్ రెడ్డి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన సినిమా హీరో రాకేశ్వరే, దర్శక నిర్మాతలు, సినిమా యూనియన్ సభ్యులను అభినందించారు. అనంతరం వారితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మంచి సినిమాని మీరు వచ్చి ఇంత వాల్యుబుల్ టైం బండి సంజయ్ గారు తీసుకొచ్చి ఇంతమందిని తీసుకొచ్చి ఈ సినిమా చూపెట్టడం అనేది గ్రేట్ సార్. ఎందుకంటే మీరు మా యూత్కి ఒక ఇన్స్పిరేషన్ సార్. సో మా లాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన ఎనర్జీ మా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం. ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది, థియేటర్లో ఆడుతుంది, బాగా ఆడుతుంది. రవీందర్ గారు ప్రొడ్యూసర్, వాళ్ళ అన్నయ్య కోసం తీసిన సినిమా ఇది. జితేందర్ రెడ్డి గారు ఆయన ఐడియాలజీ, దేశం కోసం ఆయన ఎంత పోరాడారో అది జనాల వరకు వెళ్ళాలి. సో అందుకనే ఈ సినిమా చేయడం జరిగింది. సో దట్ చాలా మందికి ఈ సినిమా రీచ్ అవుతుంది, జితేందర్ రెడ్డి గారి గురించి తెలుస్తుంది. సినిమా చాలా బాగా ఆడుతుంది, ముఖ్యంగా మీ అందరి సపోర్ట్తో. ఎస్పెషలీ ఇంకొకటి ఏంటంటే మంచి విషయం, కరీంనగర్ ఎందుకో నేను ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం వస్తున్నాను. ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది మొన్న ఇక్కడి నుంచే, వాగేశ్వరి కాలేజ్ నుంచి మేము స్టార్ట్ చేసాం. సో కరీంనగర్ ఎందుకో ఒకవైపు త్యాగాలు, మరోవైపు కార్యకర్తల సంఖ్య రోజు పెరుగుతున్నారు. ఎక్కడ కూడా విద్యార్థి పరిషత్ పని దగ్గర కూడా ఒక కార్యకర్త బలిదానం అయితే అనేక మంది కార్యకర్తలు ఉండొచ్చు. ఒక కార్యకర్త బలిదానం అయితే ఇంకో కార్యకర్తలు విదేశాలకు పోయి, దుబాయ్ మత్స్యంలో వ్యాపారాల కోసం పోలే. ఒక్క జితేందర్ రెడ్డి త్యాగంతో అనేక మంది జితేందర్ గుర్తొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆవేశంతో, ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు గుర్తొచ్చారు. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా, నక్సలైట్లు చంపుతున్నప్పుడు కూడా, కానీ ఏ రోజు ఏ కార్యకర్త భయపడలేదు, ఏ రోజు ఏ కార్యకర్త పారిపోలే. అనేక మంది కార్యకర్తలు సంస్థమని తెలిసి కూడా, సంపదలని తెలిసి కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైనటువంటి కార్యకర్తల ఆర్గనైజేషన్ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్, అఖిల భారత విద్యార్థి పరిషత్. వాళ్ళు చూసి సామాజిక జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఏ పార్టీ నాయకులు లేడు, ఏ పార్టీ నాయకుడు జాతీయ జెండా కోసం బలియాలి. అయితే ఆర్మీ లేకుంటే ఏబీవీ, రెండే. అయితే ఆర్మీ లేకుంటే ఏబీవీ. జాతీయ జెండా కోసం బలిదానం చేసిన బలిదానం వ్యక్తి సామాజిక జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరికీ గురువు లాంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు సినీ నిర్మాత సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. దర్శకులు నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, హీరోయిన్ రష్మిక, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ కీర్తి సురేష్లతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లను నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రావ్య వర్మ టాలీవుడ్లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్. నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్, విక్రమ్, ధ్రువ్ వంటి స్టార్స్ కు ఆమె స్టైలిష్ గా పనిచేశారు. చీలాసౌ, మ్యాస్ట్రో చిత్రాలకు శ్రావ్య కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ప్రస్తుతం రష్మిక కథానాయకుడుగా నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి పనిచేస్తుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖీ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు హీరోయిన్ రష్మిక ఓ స్పెషల్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఎవరికైనా మనం వెండి బహుమతిగా ఇస్తాం, వాళ్లకు అదృష్టం కలిసి వస్తుందని మా అమ్మ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు స్వీట్స్ మీకు మరింత అదృష్టం తీసుకువస్తుందని అనుకుంటున్నాను. మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు అని రష్మిక ఓ లేఖ పంపింది. దీన్ని బన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ ఇప్పుడు చాలా అదృష్టం కావాలి డియర్ అని రాసుకొచ్చారు. సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప మూవీలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. పుష్ప చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దేశంలో 7 నగరాల్లో పుష్ప 2 సినిమా ఈవెంట్స్ ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పాట్నా, కోల్కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాదుల్లో పుష్ప 2 మాసివ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్లోని పాట్నాలో గ్రాండ్ గా చేయబోతున్నట్లు చెప్పింది. వరుసగా 5వ వారం భారత్ ఫారెక్స్ రిజర్వాయర్ నిల్వల పతనం అయ్యాయి. నవంబర్ 1వ తేదీలో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు $2.7 బిలియన్ తగ్గి $682.1 బిలియన్ చేరుకున్నాయి. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్లపై రూపాయికి మారకం విలువ 84.38లకు పడిపోయింది. ఫలితంగా రూపాయి మరింత బలహీనపడకుండా ఆర్బీఐ అడ్డుకున్నది. అంతకుముందు అక్టోబర్ 25తో ముగిసిన వారానికి కూడా ఫారెక్స్ నిల్వలు $3.14 బిలియన్ పతనమై $634.8 బిలియన్ చేరుకున్నాయి. ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ $3.9 బిలియన్ క్షీణించి $589.84 బిలియన్ పడిపోయింది. గోల్డ్ రిజర్వ్ నిల్వలు $1.2 బిలియన్ పెరిగి $69.75 బిలియన్ చేరుకున్నాయి. ఇక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మరో $10 లక్షల తగ్గి $18.21 బిలియన్ చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు $4 మిలియన్ నుండి $4.3 మిలియన్ చేరుకున్నాయి. ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత స్థానంలో భారత్ నిలిచింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే శరవేగంగా అభివృద్ధి చెందే దేశంగా నిలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అరిజోనాలోనూ ట్రంప్దే విజయం. 7 స్వింగ్ స్టేట్స్ స్వీప్ చేసిన ట్రంప్. దేశ రాజకీయాల్లో తెలంగాణ కులగణన సర్వే ప్రకంపనలు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ.
రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న కేసీఆర్. సోషల్ మీడియా పోస్టులపై పొలిటికల్ వార్. సీఎం చంద్రబాబు వార్నింగ్. ఆర్జీవీ మేనకోడలిని పెళ్లి చేసుకోనున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్. విషెస్ తెలిపిన పలువురు ప్రముఖులు. అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక. థ్యాంక్స్ డియర్ అని రిప్లై ఇచ్చిన ఐకాన్ స్టార్. వరుసగా 5వ వారం ఫారెక్స్ రిజర్వ్ నిర్మల పతనం. $682 బిలియన్ పరిమితం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S6 న్యూస్.